ఈ వీడియోలో మెడికల్ స్పెషాలిటీస్ గురించి తెలుసుకుందాం. ఏదైనా ఎక్స్రే గానీ, అల్ట్రాసౌండ్ గానీ, సిటీ గానీ, ఎంఆర్ఐ గానీ చేయించుకుంటే దానికి రిపోర్టింగ్ ఇచ్చే డాక్టర్ గారిని రేడియాలజిస్ట్ అంటారు. ఏ రకమైన జ్వరానికి కావని, డయాబెటీస్ కావని, హైపర్ టెన్షన్ కావని, కామన్ గా ఉండే అన్ని రకాల సమస్యలకి ఓవరాల్ గా చూసి మందులు ఇచ్చే డాక్టర్ జనరల్ ఫిజిషియన్ అన్నమాట. చర్మానికి సంబంధించిన వ్యాధులు అండ్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో దాంతో పాటు కొంత కాస్మెటిక్ ప్రాక్టీస్ కూడా చేసే వాళ్ళని డెర్మటాలజిస్ట్ అంటారు. ఏమన్నా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ని ట్రీట్ చేసే వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటారు. క్యాన్సర్ కి ఇస్తూ ఉంటారు కదా, రేడియోథెరపీ అనేది కూడా 3 సంవత్సరాల కోర్సే. కోవిడ్ తర్వాత బాగా అందరికీ తెలిసిన డాక్టర్స్ పల్మనాలజిస్ట్, అంటే ఊపిరితిత్తులకు సంబంధించి చూసే డాక్టర్ ని పల్మనాలజిస్ట్ అంటారు. వాళ్ళు 3 years ఎండి పల్మనాలజీ చేస్తారు. అందరికీ నొప్పి లేకుండా ఆపరేషన్ చేయించుకోవాలని కోరుకుంటారు కదా, ఆ నొప్పి లేకుండా చేయడానికి ఎనస్థీషియా డాక్టర్స్, వాళ్ళు ఎండి ఎనస్థీషియాలజీ అనేది చేస్తారు. ఇంకా దాని మీద ఇంకా వాళ్ళు స్పెషాలిటీస్ చేసి క్రిటికల్ కేర్, అంటే ఏదన్నా వ్యక్తి ఐసీయూలో అట్లా ఉండేటప్పుడు వాళ్ళని చూసేది కూడా ఈ ఎనస్థీషియాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అన్నమాట. పిల్లలకి ఏమైనా ఫస్ట్ పట్టుకెళ్లేది పిల్లల డాక్టర్ గారు, అంటే వాళ్ళు ఎండి పిడియాట్రిక్స్ చేసి పిడియాట్రిషియన్ అవుతారన్నమాట. సో జనరల్ మెడిసిన్, ఎనస్థీషియాలజీ, పిడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ, డెర్మటాలజీ, ఈ అన్ని కూడాను మెడికల్ స్పెషాలిటీ బ్రాంచెస్.